దాన్ని తిన్న పితరులందరూ అరణ్యంలో చనిపోయారు. చాలా మంది వాగ్దాన దేశాన్ని చేరుకోలేకపోయారు, దాటలేకపోయారు. అప్పుడు దేవుడు మరొక ప్లాన్ వేశాడు. భవిష్యత్తులో క్రొత్త నిబంధన సంఘం రాబోతా ఉంది. నా కుమారుడు దాన్ని కట్టబోతూ ఉన్నాడు, నా కుమారుడు దాన్ని కనబోతూ ఉన్నాడు. నా కుమారుడి శరీరం లోపల నుంచి వచ్చినటువంటి సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళా మన్నా తినాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు పోగొట్టుకున్నారు ఆ మన్నాని, తిరిగి నూతన నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మన్నా మామూలు విషయం కాదు. ఇది ఈ భోజనము వేరే వాళ్ళు పోగొట్టుకుంటే దేవుడు మనకు ప్రేమతో ఇచ్చిన భోజనం ఇది. హల్లెలూయా. ఇశ్రాయేలు తృణీకరిస్తే దేవుడు మనకు అనుగ్రహించిన భోజనం. అయితే ఇశ్రాయేలుకి దేవుడు కొత్తిమీర గింజల లాంటి ఆహారాన్ని మన్నాగా ఇస్తే, క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న తన పిల్లలైన మన అందరికీ కూడా యేసుక్రీస్తు శరీరాన్నే మన్నాగా మనకిచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన సంఘం యొక్క మన్నా ఏ ఆకారంలో ఉంది చెప్పాలి? దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆహారం, ఆ మన్నా ఏ రూపంలో ఉంది? యేసు ప్రభు శరీర రూపంలో ఉన్నది. హల్లెలూయా. వాళ్ళకి కేవలం మన్నానే ఇచ్చాడు, కానీ మనకు ఆయన శరీరం అనే మన్నాతో పాటుగా ఆయన రక్తం అనే నీళ్లు కూడా మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాత నిబంధన సంఘానికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. వాళ్ళని ప్రేమించిన దానికంటే మనల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. వాళ్ళకి కొత్తిమీర గింజ లాంటి ఆహారాన్ని కింద చల్లాడు, ఆయనే ఆహారంగా మన కొరకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడిస్తే మనకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు 40 సంవత్సరాల పాటు తినగలిగిన ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే, లైఫ్ లాంగ్ బ్రతకగలిగినటువంటి ఆహారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళకు వండుకొని తినాలి, కానీ మనకు ప్రభువే ఆయన మాంసాన్ని, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇందాక ఒక మాట చెప్పాను, వాళ్ళు రొట్టె చేయాలంటే ఎలా చేయాలి? కొత్తిమీర గింజలు ఏం చేయాలా? కొత్తిమీర గింజలు లాంటి మన్నాను ఏం చేయాలా? ఫస్ట్ తీసుకోవాలా, లెక్క ప్రకారంగా, కొలత ప్రకారంగా తీసుకోవాలా, దాన్ని బాగా దంచాలా, ఇసరాలా, పిండి చేయాలా, దాన్ని వడగట్టాలా, ముద్ద చేయాలా, ఏం చేయాలా? రొట్టెలు చేసేవాళ్ళు తెలియదా మీకు? నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. ముద్ద చేసిన తర్వాత ఏమి తోమాలి, తర్వాత పింకు మీద వేసి బాగా కాల్చాలి. అప్పుడు వాళ్ళు తిన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో నుంచి మన్నాగా జీవపు ఆహారంగా వచ్చాడు. ఆయన శరీరము ఒక రొట్టెగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తం మనకు దాహంగా ఇవ్వడానికి వచ్చాడు. మనం బ్రతకడానికి వచ్చాడు. ఆయన లైఫ్ లాంగ్ బ్రతకడానికి. హల్లెలూయా. వాళ్ళు చచ్చారు, కానీ మనం చావం. పరలోకంలోకి వెళ్ళేంత వరకు ఆయన శరీరం అనే మన్న మనల్ని బ్రతికిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి, ఆ దేవుని భోజనం కంటే ఈ దేవుని భోజనమే ఎక్కువ మహిమ కలిగింది. హల్లెలూయా. అది కడుపు నింపే భోజనం, ఇది ఆత్మను నింపే భోజనం. అది కడుపుకు సంతృప్తినిచ్చే భోజనం, ఇది హృదయానికి సంతృప్తినిచ్చే భోజనం. అది యోర్దాను నది దాటిన తర్వాత కానాను వరకు చేర్చే, వాగ్దాన దేశం వరకు చేర్చేటటువంటి భోజనము. ఈ భోజనం పరలోకం చేరేదాకా ఉపయోగపడే భోజనం ఇది. హల్లెలూయా. రేపొద్దున పరలోకానికి వెళ్ళాలంటే ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ పరిశుద్ధత నీలో ఉండాలంటే ఈ భోజనం ద్వారానే నీ శరీరానికి ఆ లక్షణాలు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహిమ కలిగినటువంటి మేఘములను దేవుడు రేపు పంపబోతూ ఉన్నాడు. క్రీస్తు రాకడలో మధ్యాకాశంలోకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉన్న తన సంఘాన్ని తీసుకొని రమ్మని మేఘాలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ మేఘాలన్నీ భూమి మీదకి వస్తాయి. ఆ మేఘమును ఎక్కాలి అంటే, ఆ బలము పొందాలంటే, ఆ నీతి, ఆ పరిశుద్ధత నీకు కావాలంటే, ఈ పరలోకంలో నుంచి వచ్చిన జీవాహారమైన యేసు రొట్టె, యేసు రక్తమే మనల్ని మహిమ కలిగిన మేఘాల మీదకి ఎక్కిస్తాయి. హల్లెలూయా. ఈ సామాన్యమైనది కాదు. ఇది చాలా మంది మొదటి ఆదివారం కాబట్టి వచ్చి కట్టక్కని తీసుకొని నోట్లు అంటారు. ఒక భయం లేదు, ఒక భక్తి లేదు.
ఇది సాక్షాత్తు యేసు ప్రభు శరీరం అని మీరు ఎంచి మీరు భావించండి అని కొరింథీ పత్రికలో రాయబడింది. క్రీస్తు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షకు పాత్రుడు, అపరాధానికి గురి అవుతాడు, విమర్శకు లోనవుతాడు, జబ్బుల పాలైపోతాడు, బలహీనుడైపోతాడు, చస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఈ భోజనాన్ని గురించి ఆ భోజనాన్ని నిర్లక్ష్యంగా తిన్నవాళ్ళు యోర్దాను దాటలేదు. ఈ భోజనాన్ని నిర్లక్ష్యంగా తిన్నవాళ్ళు చస్తారు. ఈ భోజనాన్ని నిర్లక్ష్యంగా తిన్నవాళ్ళు బలహీనపరచబడతారు. ఈ భోజనాన్ని నిర్లక్ష్యంగా తిన్నవాళ్ళు రోగిష్టి పాలవుతారని కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడ్డాయి. హల్లెలూయా. భయం లేదు, సిద్ధపాటు లేదు, జాగ్రత్త లేదు. ఒక సిద్ధపాటు ఉండాలండి. నిన్నదినం అమ్మగారు నేను తమ్ముడు పోయి నలిగిపోయినాం. మళ్ళా సిద్ధపాటు గుడిగా వంగపాడులో ఉంటే అలా స్నానం బరబర స్నానం ఈ లెక్క ఉన్నారో ఏమో వదిలేసేంగా వీళ్ళని దించాం అంతే. ఇంకా నేను కూడా స్నానం చేసి వెళ్ళిపోయాను. వీళ్ళు ఎట్ట ఉన్నదా, ఏం తిన్నారా, ఎట్ట పడిపోయిందా, ఎట్ట నిలబడిందా, ఇంకా అవన్నీ నేను పట్టించుకోవాలి. నేను వెళ్ళిపోయా. మళ్ళీ సంఘం సిద్ధపాటు కావాలండి. ప్రభు భోజనానికి ముందుగా కనీసం సిద్ధపాటు. ఒప్పుకోలు మన నెలకోసారి తీసుకుంటాం. నెలంతా బాగానే ఉన్నావా? ఆలోచనలు బాగున్నాయా? తలంపులు బాగున్నాయా? హృదయం బాగుందా? మనస్సు బాగుందా? ప్రవర్తన బాగుందా? నడక బాగుందా? నడిపింపు బాగుందా? సాక్ష్యం బాగుందా? నోటి మాటలు బాగున్నాయా? కంటి చూపులు బాగున్నాయా? ఆలోచనలు బాగున్నాయా? ఎక్కడో చోట తొలిగిపోతాం, ఎక్కడో చోట తప్పిపోతాం, ఎక్కడో చోట పడిపోతాం కదా మనం. అపవాది దాడిలో అనేక సార్లు మనం పడిపోతాం కదా నా స్వాతి. మనమేమి బిర్ర బిగిసిపోయి రాళ్ల వంటి వాళ్ళం కాదు కదమ్మా. మనల్ని కూడా అపవాది శోధిస్తాడు కదా, అటు పడేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఆ బలహీనతలన్నీ ఒప్పుకోవాలి కదమ్మా. వాళ్ళు లెక్క లేకుండా జీవాహారమైన ఆ పరలోకపు మన లెక్క లేకుండా తిన్నారన్నానా? నువ్వు కూడా అట్నే తింటావా లెక్క జమ లేకుండా? ఒక్కరవన్న సిద్ధపాటు కావద్దా? ఒక్కరవన్న భయం కావద్దా? అయ్యయ్యో, అది పరలోకంలో అంటే ఆకాశం నుంచి పడిన కొత్తిమీర గింజలు లాంటి మన్నానే జాగ్రత్తగా తినాలన్నప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తిని తాగేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ముట్టుకోవాలి. చాలా మంది అలవాటు అయిపోయిందండి. దేవునయ్య గారు ఒక పాట, పాపము నాకు అలవాటు అయిపోయిందయ్యా, నా జ్ఞానము నన్ను చెరిపేసింది. చాలా మందికి పాపం అలవాటు అయిపోయింది. బలారాధన కూడా అలవాటు అయిపోయింది. బలహీనతలు అలవాటు అయిపోయాయి. మొదటి వారం ఈరోజు బలారాధన కాబట్టి వచ్చేసేయండి, అందరూ వచ్చేయండి, తినండి. ఏంది తినేది? ఊరకొరకనే వచ్చి కటక్కని తినిపోవడం ఏంది? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఎంత మన తినాలి రోజుకి? 2.2. ఎక్కువ తిన్నోడికి ఎక్కువగానే ఉందా, పాడైపోయిందా? తక్కువ తెచ్చుకున్నాడు తక్కువైందా, సరిపోయిందా? అరే ఒక 2 లీటర్ల భోజనం ఎరకొచ్చుకొని రొట్టె చేసుకొని తినాలంటే ఒక కొలత, ఒక పద్ధతి ఉన్నప్పుడు, కొత్తిమీర గింజలు లాంటి ఒక మన్నాకి ఒక కొలత, ఒక పద్ధతి ఉన్నప్పుడు, జీవం కలిగిన పరలోకపు దేవుని శరీరానికి ఇంక కొలత లేదా? లెక్కలేదా? ఏంటండి రేపొద్దున వాళ్ళు యోర్దాను నది, భూమి మీద ఉన్న నది దాటలేకపోయారు వాళ్ళు. మనం ఈ భూమినే దాటాలండి, ఎగిరిపోవాలి. హల్లెలూయా. యోర్దాను నది యొక్క వెడల్పు ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంటుందన్నా? మన గోదావరి నది అంటే 2-3 కిలోమీటర్లు ఉంటాయి. కృష్ణా నది 2 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. గోదావరి ఒక 4 కిలోమీటర్లు వేసుకోండి ఉదాహరణకి. సరే, యోర్దాన్ నది ఒక 4 కిలోమీటర్లు వేసుకోండి వెడల్పు. ఊరక నాకు తెలియదులే కొలత, ఊరక 4 కిలోమీటర్లు. ఒక 4 కిలోమీటర్లు ఉన్న నదిని వాళ్ళు దాటలేకపోయారు. కానీ భూమికి పరలోకానికి మధ్యలో ఆకాశాలు ఉన్నాయి. మధ్యలో కొన్ని ఆకాశాలు ఉన్నాయి. ఆకాశాలు లెక్క తర్వాత చెప్పుకుందాం. నదిని దాటలేకపోతే భూమిని దాటడానికి ఇంకెంత బలం కావాలి? భూమిలో నుంచి పరలోకానికి ఎగిరిపోవాలంటే ఇంకెంత శక్తి కావాలి? ఆ శక్తి కావాలన్నా, బలం కావాలన్నా, ఆ పరిశుద్ధత కావాలన్నా, అభిషేకం కావాలన్నా, ఆ ప్రభావం కావాలన్నా, ఎగిరిపోయేటటువంటి మహిమ నీలో ఉండాలన్నా ఆ దేవాది దేవుని పరలోకపు జీవాహారమైన యేసు శరీరాన్ని తినాలి, ఆయన రక్తం త్రాగాలి. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వారే బజార్లో నిలబడి కేజీ సువార్త చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే చాలా మంది వచ్చారు అక్కడికి. అప్పుడు యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజలారా, మీరందరూ
నా శరీరాన్ని తినండి, ప్రజలారా మీరందరూ నా రక్తం తాగండి అన్నాడు. ఏందేనా ఈయన శరీరం తినమంటాడే? ఆలోచన వచ్చిద్దా? మీరు మాత్రం ఎంత మౌనంగా మెదలకుండా ఉంటారు, మీకు అసలు ఆలోచన లేరు. ఇప్పుడు బెన్నీ నాయన వచ్చి నిలబడి నా చెయ్యి కొరక్క తినండి అన్న నువ్వు అన్నావు అనుకో, నీకు మెంటలా వాళ్ళకి మెంటలా? అన్నోడి కదా కదా. ఇప్పుడు నేనున్నాను, నా ముక్కు కొరుక్కొని తినండి అన్నాను అనుకోండి, చీయా చీ అంటుంది. మంచిదే చెల్లి అన్నది నేను. ఇప్పుడు నా ముక్కు కొరుక్కొని తినండి అని నేనంటే చీ అంటుంది. ఎట తింటారు? నా ముక్కు కొరుక్కొని తినండి ఎట తింటారు? నా ఏళ్ళు తింటావా? ఏళ్ళు వేరే ఏళ్ళు తింటావా? ఏదో తింటే తినమన్నోడు మెంటలోడా, ఎన్నోళ్ళు మెంటలోళ్ళ? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు నిలబడి నా శరీరం తినండిరా మీరు పరలోకానికి దాటతారు, నా రక్తం తాగండి అని చెప్పాడు. అందరూలా ఏందేనా వరి స్వస్థపరుస్తాడని మేము వస్తే, ప్రార్థన అయిపోయిన తర్వాత రొట్టెలు బొట్టెలు చేపల బాబులు ఎత్తాడని మేము వస్తే, ఆయన శరీరం తినమంటున్నాడు, నేను పిచ్చి లేచిందని చాలా మంది వెళ్ళిపోయింది. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చదివాము 6వ అధ్యాయము 52వ వాక్యం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు చాలు వాదించుకున్నారంట. యాంద్రి అని చెప్పేది, ఈయన శరీరాన్ని ఎట తినాలరా, ఈయన రక్తం తాగమంటాడేంది అని ఒకరితో ఒకరు వాదన జరిగింది. ఒక అరగంట మీరు మెదలకుండా ఉన్నారు. ఆయన రక్తం తాగండి, ఆయన శరీరం తినండి అంటే అని మీరు తెలియగల వాళ్ళు తెలియగల వాళ్ళే తెలియగలరు. వాళ్ళు ఒక అరగంట వాదించుకున్నారంట. ఏంది చెప్పేది? ఇప్పుడు దాకా అన్ని బాగానే చెప్పిండి, ఇదే శరీరం తినమంటాడేంది, రక్తం తాగమంటాడేంది, ఏంద్ర స్వామి ఆయనకి ఏమైంది, ఆయనకేమన్నా మెంటలా ఏంది? అందరూ వాదించుకున్నారు. 66వ వాక్యం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి అన్నడును ఆయనను వెంబడించలేదు. మరి అన్నడు కలుసుకోలేదంట ప్రభుని, ఆయన ముఖం కూడా చూడలేదంట. ఎప్పుడు చాలా మంది వెళ్ళిపోయారంట ఆ మాట విన్నాక. ప్రభు శరీరము తినమంటే చాలా మంది వెళ్ళిపోయారు. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా అయితే తింటామయ్యో, కొత్తిమీర గింజ లాంటి ఆ మన్నా అయితే మేము తింటాం, కానీ నీ శరీరం ఎవడు తింటాడు, నీ రక్తం ఎవడు తాగుతాడని అనేక మంది వెనుక తీసి వెళ్ళిపోయినప్పుడు 67వ వాక్యం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవనియు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామయ్యా, అడిగిపోతామయ్యా నేను విడిచిపెట్టి అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. వేల మంది వెళ్ళిపోయారు, అనేక మంది వెళ్ళిపోయారు, లెక్కలేనంత మంది వెళ్ళిపోయి మరి అన్నడును యేసయ్య ముఖము చూడలే. అప్పుడు ప్రభు పక్కన ఉన్న శిష్యులు 12 మంది శిష్యులు పిలిచాడు. రండి 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 నా దగ్గర రండి అన్నాడు. అప్పుడు 12 మంది వచ్చారు. 12 మంది వచ్చిన తర్వాత కేజీ ఇలా అడుగుతున్నాడు, ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా పోండి అన్నాడు. మేము అడిగిపోతామయ్యా, నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడవు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసం ఉంచాం, మేము వెళ్ళాం, మేము తింటాం అన్నారు. అంతే. హల్లెలూయా. అటైతే నా చెయ్యి తినన్నాడా, అటైతే నా ముక్కు తినన్నాడా? అమ్మా ముక్కు తినమన్నాడా? నువ్వు కానీ ఆడుంటే చెయ్యి అని వెళ్ళిపోదు నువ్వు కూడా. కానీ కొన్ని రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ వేశాడు. ఆయన మరణంలోంచి తిరిగి లేచాడు, పునరుత్థానమయ్యాడు, 40 దినాల భూమి మీద ఉన్నాడు. 10 రోజుల పాటు అపోస్తులు ప్రార్థన ద్వారా కనిపెట్టుకుని పరిశుద్ధాత్మను పొందారు. ఆ 10వ రోజు 11వ రోజు తెలియదు కానీ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత పేతురు వాక్యం చెప్పేసరికి 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది? 3000 మంది రక్షించబడిన తర్వాత ఇంటికి వెళ్ళారు. పేతురు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అందరికీ వల్ల రొట్టె దాచరసం చేసి పెట్టాడు. అదే యేసు ప్రభు శరీరం, అదే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా.
ఆ సంగతికి గ్రహించుకోలేక వెళ్ళిపోయింది వాళ్ళందరూ. విశ్వాసించిన వారు మాత్రమే నిలబడ్డారు. హల్లెలూయా. ప్రభు శరీరం మీద, ప్రభు రక్తం మీద నమ్మకం ఉంచిన వాళ్ళు మాత్రమే నిలబడ్డారు. నువ్వు నిలబడతావా? నువ్వు విశ్వసిస్తున్నావా ఆయన శరీరం అని, ఆయన రక్తం అని? అలాగైతే నువ్వు నిలబడితే పరలోకం భూమిని దాటించగలిగిన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళేంత వరకు ఆయన శరీరం మనకు తోడుగా ఉంటుంది. ఆయన రక్తం మనల్ని బలపరుస్తుంది. ఆ మన్నా తిన్నవాళ్ళు చచ్చారు, కానీ ఈ మన్నా తినేవాళ్ళు పరలోకం వెళ్ళేదాకా నిత్య జీవంతోనే ఉంటారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వచ్చేదాకా మనం బతికొట్టమనే అర్థము కాదు. మనం చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువు మనల్ని పిలుస్తాడు ఒకరోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు రెండవ రాకడలో మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు పిలుస్తాడు ప్రభు, నా బిడ్డలారా ఇంక లేయండి, నిద్రపోయిన కాడికి జాలి అంటాడు. అప్పుడు సమాధులను పగలగొట్టుకొని లేస్తాం మనం. ఆ సమాధులను బద్దలు చేసుకొని లేవగలిగినటువంటి శక్తి, బలం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు శరీరం తింటున్నాం కాబట్టి ఈ శరీరం నిద్రపోతా ఉంటది. పురుగులు వచ్చి తిన్నా, మాంసం కరిగిపోయినా, ఎముకలు మిగిలినా కూడా మన ఎముకలలో జీవాత్మ దాగి ఉంటుంది. హల్లెలూయా. మన ఎముకలలో దేవుని ఆత్మ దాగి ఉంటుంది. ఆ పిలుపు విన్నప్పుడు ఎముకలు ఆ స్వరాన్ని వింటాయి. మన ఆత్మ దేవుడు పంపించేస్తాడు పరదేశంలో నుంచి. పోండి, నా కుమారుడు మిమ్మల్ని పిలవబోతున్నాడని. ఆయన యేసు ప్రభు పిలవడానికి ముందే మనందరం సమాధుల్లోకి వచ్చి పడుకొని ఉంటాం. మళ్ళీ మన ఆత్మలన్నీ పడుకొని ఉంటాయి. యేసు ప్రభు పిలుస్తాడు పరలోకం నుంచి, నా కుమారులారా, నా కుమార్తెలారా, నా శరీరము తిని నా రక్తము తాగిన వారులారా లేవండి అనగానే మళ్ళీ ఎమ్మటి లేచిపోతాం. సమాధులు పగిలిపోయి ఊరుకొని లేస్తాం పైకి. అప్పుడు మేఘాలు వస్తాయి. ఆ మేఘాల మీద మనము ఏదో రథ మీద పట్టుకుంటాం ఎక్కి. ఆ మేఘాలు సార్వత్రిక సంఘానికి మనల్ని తీసుకెళ్తాయి. సార్వత్రిక సంఘంలో కలవాలంటే ప్రభు శరీరం తినాలి. పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలంటే ప్రభు రక్తం, సమాధులను బద్దలు కొట్టుకోగలిగిన శక్తి రావాలంటే ఈ దేవుని భోజనం తినాలి. భూమిని దాటి పరలోకానికి ఎగిరిపోయే బలంతో నింపబడాలంటే ఈ భోజనం కావాలి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సలోమి అక్క గారు ప్రార్థన చేస్తారు.